డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్. నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో ఉంది. చాలామంది చిన్నపిల్లల్లో, ముఖ్యంగా స్కూల్ గోయింగ్ పోయేటువంటి చిన్నపిల్లల్లో వారి యొక్క ముఖం పైన కావచ్చు, హ్యాండ్స్లో కావచ్చు, చిన్న చిన్న పర్లీ వైట్ కలర్లో ఉన్నటువంటి యొక్క ముత్యాల లాంటి పొక్కులు వస్తూ ఉంటాయి. చాలామంది వాటిని చూసి కంగారు పడుతూ ఉంటారు. అవి ఏంటనేసి, అవే వైరల్ ఇన్ఫెక్షన్స్, దాన్ని మొలస్కమ్ కంటాజియోజం అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది ఒక DNA వైరస్ ఇన్ఫెక్షన్. ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ లోపల ఇన్ఫెక్షన్ ఒకరికి వచ్చిందంటే ఒకరి నుంచి మరొకరికి, బికాస్ వాళ్ళు ఆడుకుంటుంటారు కనుక, టచ్ చేస్తూ ఉంటారు కనుక, ఈ యొక్క టచింగ్ వల్ల ఒకరి నుంచి ఒకరికి పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక మొలస్కం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూడా ఈ కాంటాక్ట్ వల్ల స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క మొలస్కం కంటాజియోజం చిన్న స్కిన్కి ట్రామా వల్ల, ముఖ్యంగా షేవింగ్ చేసినప్పుడు అక్కడ కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు వాడేటువంటి బెడ్షీట్స్ వల్ల కావచ్చు, టవాల్స్ వల్ల కావచ్చు, వీటి వల్ల కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే యంగ్ పీపుల్స్లో ముఖ్యంగా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల కూడా మొలస్కమ్ కంటాజియోజం కూడా ముఖ్యంగా ప్రైవేట్ ఏరియాలో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే చిన్న పొక్కులు మాదిరిగా ఉంటాయి. స్కిన్ లోపల ముఖ్యంగా ఈ యొక్క అప్పర్ స్కిన్లో ఇవి డెవలప్ అవుతూ ఉంటాయి. అప్పర్ స్కిన్లో డెవలప్ అయ్యేసి చిన్న ఇట్లా అమ్లికేటెడ్ ప్యాపుల్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. హెయిర్ ఉన్నప్పుడు హెయిర్ ప్రక్క ప్రదేశంలో కూడా చిన్నగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో చాలామంది చిన్నపిల్లల లోపల ఇవి సెల్ఫ్ లిమిటింగ్, అంటే ఇమ్యూనిటీ బాగా ఉంటుంది కనుక ఆటోమేటిక్గా అవి తగ్గిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ కొందరు లోపల మొలస్కమ్ కంటాజియోజం అనేటువంటిది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళ లోపల ఏం చేస్తామంటే, ముఖ్యంగా చిన్నపిల్లలు అయితేనేమో చిన్న టెట్రైన్ అని, KOH అనేటువంటిగా క్రీమ్స్ వాడుతూ ఉంటాం. వాటికి రెస్పాన్స్ అయితే వెళ్ళని కూడా, ఒకవేళ రెస్పాన్స్ కాకుండా అవి అట్లీస్ట్ స్ప్రెడ్ అవుతూ ఉంటే మాత్రం వాటిని తీసేయాల్సినటువంటి అవసరం వస్తుంది. చిన్న ప్రొసీజర్ ద్వారా వాటిని తీసేయచ్చు. అంటే ముఖ్యంగా ఇది టాపికల్ క్రీమ్ అప్లై చేసి తీసేస్తాం. జెనిటల్ ఏరియా లోపల, అంటే సెక్సువల్ యాక్టివిటీ వల్ల వచ్చేటువంటి యొక్క మొలస్కమ్ కంటాజియోజాన్ని ప్రైవేట్ ఏరియాలో మాత్రం వాటిని తీయించుకుంటేనే మంచిది. ఎందుకంటే ఒక సిట్టింగ్లో వాటిని తీసేస్తాం కనుక అన్నీ మొత్తం క్లియర్ అయిపోతాయి.